ట్యూషన్ మరియు స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి. వైసీపీ అంటే ఎన్నో గొంతుకలు, ఎంతో మంది నేతలు, ఎందరో ఫైర్ బ్రాండ్లు. పార్టీ అధికారంలో ఉన్న నాడు అందరూ మీడియా పుల్లే, అన్నీ బిగ్గరగా వినిపించే గొంతుకులే. తామే ప్రభుత్వం అనేటట్లుగా మాట్లాడేవారు, తామే పార్టీ అనేటట్లుగా వ్యవహరించేవారు. తలో రకంగా మాట్లాడుతూ వైసీపీలో తమ ముద్ర చాటుకునే ప్రయత్నం చేసేవారు. అయితే అదంతా గతం. ఇప్పుడు చూస్తే వైసీపీ ఓడిన పార్టీ, దారుణంగా ఓటమి చవి చూసిన ఓటి పడవ లాంటి పార్టీ. అటువంటి ఓటి పడవ లాంటి పార్టీలో ఎవరు ఉంటారు? ఉన్నా ఎవరు బయటకు వచ్చి ముఖం చూపిస్తారు? అందుకే చాలా మంది సైలెంట్ అయ్యారు, ఇంకా చెప్పాలంటే గప్చుప్ అయ్యారు. ఏపీలో 100 రోజుల కూటమి పాలన ఉంది. ఒక విధంగా హనీమూన్ మెల్లగా పూర్తవుతుంది. ప్రభుత్వానికి హనీమూన్ అయితే కావచ్చేమో, కానీ ప్రతిపక్షానికి లేదు కదా అన్న చర్చ కూడా మరోవైపు ఉంది. ఎందుకంటే ప్రజా సమస్యలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఇక ఏపీలో గడిచిన కొద్ది నెలల్లోనే ఎన్నో విషయాలు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి విశాఖలో సెజ్లో పేలుడు సంభవించి 20 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు చూస్తే బెజవాడ వరదల్లో 19 మంది దాకా మరణించారు అని చెబుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే వైసీపీని కాసుకోవడానికి అయినా మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఉంది కదా అన్న చర్చ ఉంది. బాలీవుడ్ నటీమణిని తెచ్చి వైసీపీ మీద కామెంట్స్ చేస్తుంటే కూడా డిఫెన్స్ చేసుకోలేని పరిస్థితిలో పార్టీ పడిపోయింది. శ్వేతపత్రాలు రిలీజ్ చేసి అంతా మీ పుణ్యమే అని చెబుతున్నా తాము చేసిన తప్పు ఇది, ఒప్పు ఇది అని చెప్పడానికి వైసీపీలో వీలు లేకుండా పోతోంది అని అంటున్నారు. అయితే వైసీపీలో ఏకంగా జగన్ మీద విమర్శలు వచ్చినా కూడా స్పందించే నేతలు కరువు అయ్యారని టాకు. ఈ సమయంలో వారికి నమ్మిన నేతలుగా 2 మాత్రమే కనిపిస్తున్నారు అని వినిపిస్తుంది. వారే వైసీపీ వాయిస్ గా మిగిలారు. వారిలో ఒకరు అంబటి రాంబాబు అయితే రెండవ వారు కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి పేర్ని నాని. ఇద్దరే తాడేపల్లిలో పార్టీ ఆఫీస్కు వచ్చి గట్టిగా మాట్లాడుతున్నారు. ఇద్దరికి జగన్ మంత్రి పదకంలో పదవులు దక్కాయి. వీరితో పాటుగా మరో 40 మందికి పైగా మంత్రి పదవులు అందాయి. అయినా ఇప్పుడు ఈ కష్ట సమయంలో ఎవ్వరూ నోరు విప్పడం లేదు. అసలు వారు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియడం లేదు అనే గుసగుస మొదలైంది. అంతేకాదు, కీలకమైన పదవులు వైసీపీలో చేపట్టి మొత్తం చక్రాలు తిప్పిన నేతలు ఎంతో మంది ఉన్నా కూడా వారు ఎవ్వరూ కూడా ముందుకు రాని పరిస్థితి. ఈ ఇద్దరే ఇప్పుడు జగన్కి వైసీపీకి అండగా ఉన్నారు. ఈ ఇద్దరు నేతలు ఆది నుంచి వైఎస్ఆర్కి భక్తులు. ఆయన మీద అభిమానంతో జగన్ వైపు వచ్చారు. జగన్తోనే వీరు తమ ప్రయాణం అని ఒట్టు పెట్టుకున్నారు. ఇద్దరూ రాజకీయంగా భవిష్యత్తుని ఆలోచించడం లేదు అని అంటున్నారు. ఇందులో పేర్ని నాని అయితే 2024లోనే రాజకీయ విరమణ ప్రకటించారు. ఇక అంబటి రాంబాబు 6.5 వయసులో ఉన్నారు. ఒక విధంగా మిగిలిన నేతల మాదిరిగా ఈ ఇద్దరు కూడా మాకెందుకు ఈ గొడవ అని తప్పుకోవచ్చు. కానీ వీరు మాత్రం వైసీపీ కోసం, జగన్ కోసం గొంతు విప్పుతూ అధికార పక్షానికి ఎప్పటికప్పుడు ధీటైన జవాబు ఇస్తున్నారు. ఇద్దరు బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడం విశేషం. జగన్ సొంత సామాజిక వర్గం నేతల నుంచి పెద్దగా ఎవరూ సౌండ్ చేయలేకపోతున్న నేపథ్యంలో సామాజిక సమీకరణలు అంటూ ఎందరికో పదవులు ఇచ్చిన వారు కూడా గొంతు విప్పని నేపథ్యంలో ఈ ఇద్దరే వైసీపీకి రీసౌండ్గా ఉంటున్నారు. మొత్తానికి వైసీపీ అని కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా తెలుసుకోవాల్సిన సద్యాలు, దిద్దుకోవాల్సిన అంశాలు అన్నీ కూడా వైసీపీలో ఉన్నాయని చెప్పొచ్చు.